ప్రశాంతంగా హాయిగా కూర్చోండి. ఇప్పుడు మనం కాంతి ధ్యానం చేద్దాము. నొప్పులు తగ్గడానికి గోల్డెన్ లైట్ చేయాలి. ఆరోగ్యం రావడానికి బ్లూ కాంతిని పంపించాలి. ముందుగా హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. మన ఎదల మధ్యలో, ఛాతి మధ్య భాగంలో నీలం రంగు కాంతి ఒక చుక్కలాగా ఉన్నట్టు అనుకుందాం. ఈ నీలిరంగు కాంతికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సమర్థత ఉంది. ఈ నీలిరంగు కాంతి చిన్నగా ఒక రౌండ్ లాగా అయింది. లోపల ఒక రూపాయి బిల్ అంత రౌండ్గా, వెడల్పుగా, దోసపన్నం మీద దోశ వేస్తే ఎట్లయితే పెద్దగా అవుతుందో రౌండ్గా, అట్లా నీలం కాంతి పెద్దగా రౌండ్గా అవుతూ ఒక రౌండ్ అయింది. అంటే మనలో ఉన్నటువంటి ఆనందమయ శరీరం అంతా కూడా ఈ నీలిరంగు కాంతితో నిండిపోయి ఉంది. ఈ ఆనందమయ కోశం నుంచి బయటకు వస్తున్న నీలిరంగు కాంతి ఇంకొంచెం పెద్దగై రెండవ రింగ్ని ఏర్పరిచింది. రెండవ వలయంగా తయారైంది. 2 రింగులుగా ఉంది లోపల. ఇప్పుడు మొదటి రింగ్ ఏమో ఆనందమయ శరీరము, రెండవ రింగ్ ఏమో విజ్ఞానమయ శరీరము. 2 శరీరాలు పూర్తిగా బ్లూ కలర్లో మారినాయి. మరింత పెద్దగా అవుతూ ఈ బ్లూ కలర్ కాంతి 3వ రింగ్ లాగా తయారైంది. 3 రింగుల్లో నిండి ఉంది ఇప్పుడు కాంతి. అంటే మన మనోమయ శరీరం కూడా నిండిపోయింది. మనోమయ శరీరం నిండిపోయిన తర్వాత ఈ కాంతి మన భౌతిక ప్రపంచం, భౌతిక శరీరంలోకి, దాని లోపల ఉన్న ప్రాణమయ శరీరంలోకి ఒకేసారి వస్తుంది. ముందుగా మన గుండె భాగంలోకి వెళ్ళిపోయి గుండె అంతా లోపల ఉన్న కణాలు అన్నిట్లోకి, లోపలి భాగాల్లోకి, ధమనులు, సిరలు, రక్తనాళాల్లోకి, అక్కడున్న ప్రాణనాళుల్లోకి ఒకేసారి ఈ బ్లూ కాంతి నిండిపోయి ఉంది. మన గుండె మొత్తం అక్కడున్న రక్తము, రక్తనాళాలు అన్నీ కూడా నీలం కాంతిలో మెరుస్తూ ఉన్నాయి ప్రకాశవంతంగా. ఆ గుండె నుంచి కిందకు వస్తూ మన కాలేయము, లివర్, ప్యాంక్రియాస్, కాలేయము, క్లోమగ్రంథి, ఆ 2 గ్రంథులు నిండిపోయి మన పొట్టలోకి వస్తూ మన పొట్ట అంతా, కడుపు అంతా, జీర్ణ వ్యవస్థ అంతా, పేగులు అంతా, చిన్న పేగులు, పెద్ద పేగులు అంతా, పొట్ట అంతా నిండుకొని ఉంది బ్లూ కాంతి. ఆ బ్లూ కాంతి అలా పైకి వెళ్తూ కుడి ఛాతి భాగము మొత్తం నిండిపోయి మీ గొంతు రౌండ్ అట్లా బ్లూ కాంతి పైకి వెళ్ళి మీ నోరు, నాలుక, పళ్ళు, దవడలు, ముక్కు, కళ్ళు, నుదురు, తలపైనున్న బ్రహ్మరంధ్రము, వెనక్కి ఉన్న తల, లోపలున్న మెదడు, చెవులు, కళ్ళు, చెంపలు, తలంతా కూడా బంగారు నీలం కాంతి బాంతిలాగా తయారైంది. నీలం రంగు బల్బు లాగా వెలుగుతుంది మన తలకాయ. మళ్ళీ తల కిందకి వస్తూ బ్లూ కాంతి కుడి భుజం నుంచి కుడి చేయి మోచేతి పైన వరకు లోపలంతా కండరాలు, రక్తం, ఎముకలు అంతా నీలంగా మారుతూ కుడి చేయి మణికట్టు, కుడి చేతి వేళ్ళు, అరచేతులు అన్నీ బ్లూ కలర్లో మారిపోయినాయి.
మళ్ళీ కాంతి ఛాతీ మధ్యలో నుంచి పైకి వెళ్ళి ఎడమ భుజంలోకి వెళ్ళిపోయి ఎడమ భుజము, ఎడమ మోచేయి, ఎడమ చేయి పైనుంచి కిందకి, ఎడమ చేతి మణికట్టు, లోపలున్న రక్తము, కండరాలు, ఎముకలు, లోపలున్న సెల్స్, బాడీ కణాలు అన్నీ కూడా బ్లూ కాంతిలో మెరుస్తూ, చేతి వేళ్ళు, అరచేతులు అన్నీ బ్లూ లైట్లో మెరుస్తున్నాయి. ఈ బ్లూ కాంతి ఛాతీ మధ్యలో నుంచి వీపులోకి వెనక్కి వెళ్ళిపోయి వెన్నుపూస పైనుంచి కిందకి వస్తూ వెనక్కున్న మూత్రపిండాలని, నడుముని పూర్తిగా నీలం కలర్లోకి మార్చింది. లోపలున్న అన్ని భాగాలు వీపులో, తర్వాత మన శరీరం పక్కన, చేతి కింద, రెండు పక్కలు, అటుపక్క ఇటుపక్క, ఎడమ పక్క కుడి పక్క మొత్తం బ్లూ కాంతి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఛాతీ మధ్యలో నుంచి వెళ్ళి నింపుతూ ఉన్నాయి. ఈ నీలం కాంతి మరలా పొట్ట నుంచి కిందకు వస్తూ మన మర్మాంగ అవయవాలు, వెనక్కున్న భాగాలు, తొడలు, కుడి తొడ, కుడి మోకాలు, కుడి కాలు, పాదాలు కింద వరకు ఈ నీలం కాంతి నింపేసింది. కుడికాలు మొత్తం నడుము నుంచి కుడికాలు పాదం వరకు కింద వరకు లోపలున్న అన్ని భాగాలు, మోకాళ్ళు, కాలు లోపలున్న ఎముకలు, రక్తము, కండ, ప్రతి సెల్, ప్రతి కణము నీలం రంగు కాంతిలో మెరుస్తుంది. మరలా ఈ కాంతి ఛాతీ మధ్యలో నుంచి నడుములోకి వస్తూ ఇంకొక కాలు దాని పక్కనున్న కాలులోకి పంపిస్తూ కాలు పైనుంచి కింద వరకు, అంతకుముందు చేసిన కాలు కాకుండా దాని పక్కనున్న ఎదురుగా ఉన్న మరొక కాలులోకి ఈ నీలం రంగు కాంతిని మనం పంపిస్తున్నాం. నీలం రంగు కాంతి పాదాల వరకు, మోకాళ్ళు, లోపలున్న కండరాలు, ఎముకలు, రక్తము అంత నీలం కలర్లో మెరుస్తుంది. ఒక నిండు కుండ నీళ్లు పోస్తే నిండిపోయి ఎట్లయితే బయటకు వస్తుందో ఆ నీళ్ళు, అట్లనే మన శరీరం ఒక నిండు కుండలాగా అనుకొని ఇంకా కాంతి ఛాతీ మధ్యలో నుంచి బయటకు వస్తుంది. మనం పూర్తిగా నిండిపోయి ఉన్నాం, ఎక్కి పారుతుంది, మన చుట్టూ ఒక రౌండ్ రింగ్ని ఏర్పరిచింది. రౌండ్ రింగ్గా అయిపోయింది బ్లూ కాంతి మన చుట్టూ. దేవతలకు ఎట్లయితే తన వెనకాల ఒక బండి చక్రం లాగా కాంతి చక్రం ఉంటుందో అట్లా మన చుట్టూ, మనకు పాదాలు, తలకాయ, చేతులు, కాళ్ళు, మొండము పక్కనంతా కూడా ఆ రౌండ్ బ్లూ కాంతి రౌండ్లో మనం కూర్చొని ఉన్నాం లేదా నిలబడుకుని ఉన్నాం. ఈ కాంతి వలయం ఎప్పుడు మనకి రక్షణ కలిగిస్తుంది. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి, మన శక్తులన్నీ మన దగ్గరే ఉండడానికి, మనం ఎప్పుడు దివ్యంగా ఆలోచన చేయడానికి, అందరినీ దైవంగా చూడడానికి ఈ కాంతి వలయం ఎప్పుడు మన చుట్టూ ఇలా శాశ్వతంగా ఉంది. తథాస్తు. ఇప్పుడు ఈ కాంతి మరింతగా ఎక్కువ అయ్యి మన లోపల నుంచి బయటకు వస్తూ మన చుట్టూ అంతా నింపేసి, అలానే ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు, వృక్షాలు, మనుషులు, పక్షులు, సముద్రాలు, నదులు, వాటిలో జీవించే జీవరాశులు, ఈ సమస్త బ్రహ్మాండము, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశం ఇవంతా ఎక్కడ చూసినా బ్లూ కాంతి మన లోపల నుంచి మనల్ని నింపేసి మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి ఈ సమస్త సృష్టి అంతా మన ద్వారా బయటకు వెళ్తుంది. మనం ఫుల్గా నిండిపోయి ఉన్నాం. ఎంత బయటకు వస్తుందో అంత మనం మళ్ళీ తిరిగి సృష్టిస్తున్నాం. మన అంతర ప్రపంచం నుంచి మన ఆత్మశక్తిని ఇలా బయటికి మనం ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికైతే మీరు ఈ కాంతిని పంపించాలనుకుంటున్నారో, ఎవరైతే మీరు ఆరోగ్యవంతులు చేయాలనుకుంటున్నారో, అలా ఈ కాంతి ఛాతీ మధ్యలో నుంచి ఒక టార్చ్ లైట్ వేస్తే ఎట్లయితే వెలుతురు వస్తుందో అలా మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారి యొక్క
ఛాతి మధ్యలోకి వాళ్ళ ఎదల మధ్యలోకి మీరు పంపిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ శరీరం అంతా కూడా ఈ కాంతి పోతుంది. మీరు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ కాంతి మీరంతా నిండుకొని మీ ద్వారా బయటకు వస్తూ మీ ఛాతి ద్వారా ఎదుటివారి ఛాతి దగ్గర నింపేస్తూ వాళ్ళ శరీరం పైనుంచి కింద వరకు అన్ని భాగాలు మీరు చూడండి. వాళ్ళ తల నుంచి మెడ, గొంతు, వీపు, పొట్ట, ఛాతి భాగము, గుండె, నడుము, కాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళు, ఇలా వాళ్ళ శరీరం అంతా కూడా మీ నుంచి వెళ్తున్న కాంతి, ఈ విశ్వమంతా నిండినటువంటి బ్లూ కాంతి, మీరు ఎవరినైతే ఆరోగ్యవంతులు తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళ లోపలికి అంతా వెళ్ళిపోయి చొచ్చుకొని పోయి వాళ్ళ లోపల శరీరం అన్ని భాగాలు నీలం రంగులో మెరుస్తూ ఉన్నట్టు మీరు చూడండి. వారి తల, వారి గొంతు, వారి ఛాతి అంతా బ్లూగా మారింది. మీరు పంపిస్తున్న కాంతితో నిండిపోయింది. మీరు పంపిస్తున్న కాంతితో వారి యొక్క పొట్ట, వారి యొక్క నడుము, వారి యొక్క తొడలు, మోకాళ్ళు, కాళ్ళు అంతా బ్లూ కాంతిలో, వీపు మొత్తం వాళ్ళ శరీరం అంతా బ్లూగా నిండిపోయింది. మీరు ఎంతసేపు వెళితే అంతసేపు చూడండి. మీకు చాలన్నప్పుడు మీరు చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. మీరు 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, పంపించండి. వాళ్ళ మీద ఎటువంటి సంకల్పం చేయొద్దు. కేవలం మీరు కాంతిని పంపించండి. వాళ్ళ ఆరోగ్యవంతులు కావాలి ఇట్లా ఏమనద్దు. మీరు ఊరికి అన్కండిషనల్గా, అంటే దైవం ఏం ఆశించాడు, ఊరికి చేస్తాడు మీరు సర్వీస్. ఆ కాంతి చేసే పనే చిరంజీవత్వాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం. అది దాని పని చేస్తుంది. మీరు అన్కండిషనల్గా, ఏ షరతులు లేకుండా, ఏ ఆలోచన లేకుండా స్వచ్ఛంగా మీరు కాంతిని ప్రసారం చేయండి. మీరు నిండుకొని ఉన్నారు, మీ చుట్టూ పరిసరాలు నిండుకొని ఉన్నాయి, సృష్టి అంతా బ్లూ కాంతి ఉంది. మీరు పంపిస్తున్న వాళ్ళు కూడా బ్లూ కాంతిలో ఉన్నారు. ఎవరికైనా ఇలా మీరు ఆరోగ్యవంతులుగా చేయొచ్చు. చాలా శ్రద్ధగా, ఎరుకతో, అంకిత భావంతో చేయండి. ఎటువంటి ఆలోచనలు చేయకండి.